రాష్ట్రంలో ఎవరైనా పాలిటిక్స్ చేస్తే ప్రజల కోసం చేయాలి. బట్ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ జగనన్న కోసం మాత్రమే చేస్తారు, ప్రజల కోసం కాదు. అంటే వీళ్ళకి పదవి మీద ఉన్న కాంక్ష ప్రజల మీద లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఈవిడ రోజా 2 విషయాలు మాట్లాడుతుంది. ఫస్ట్ విషయం ఒకటి ఏంటంటే ప్రజలకి తెలుసుకోవాలి. ఈవిడ మన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడుతుంది. ఆయనంట వెంటనే రిజైన్ చేయాలంట. ఎందుకంటే ఈ వెక్కి కూర్చుంటుందంట ఆడ ఆ సీట్లో. అవును, మరి ఆడ అంతా ఖాళీగా నీకోసం ఎదురు చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు? మీరు గతంలో మీరు చేసే తప్పులు, ఆ లెక్కలు, అవన్నీ లొసుకులన్నీ బయటకు తీస్తున్నాడని చెప్పేసి ఆయన మీద అక్కస్తో మీరు మాట్లాడుతున్నారు. ఆయన ఏం పాలిటిక్స్ చేసే మనిషి కూడా కాదు. పొలిటికల్ కూడా ఎప్పుడు మిమ్మల్ని అనలేదు. కానీ ఆయన ఎప్పుడైతే చైర్మన్ అయిన తర్వాత అక్కడ ఏవైతే లెక్కలు, ఆ విధి విధానాలన్నీ వాటిల్లో తప్పులు కనిపిస్తున్నాయో ఆ తీసి మాట్లాడితే మీకు నొప్పేస్తుంది, నీకెక్కడో బాధేస్తుంది. నువ్వు టికెట్లు అమ్మి ఎక్కడ సొమ్ము చేసుకుని ఆయన బయటకు తీసుకొస్తాడని ఆయన మీద అక్కస్తో రిజైన్ చేయాలి అది ఇదని చెప్పేసి మాట్లాడుతున్నావు. నీ ఉడత బెదిరింపుడికి ఎవరు భయపడ్డు ఇక్కడ. బిఆర్ నాయుడు గారు ఎలాంటి మనుషులు రాష్ట్రం మొత్తానికి తెలుసు. నీకు మళ్ళీ పదే చెప్తున్నాను, నువ్వు మళ్ళీ అట్లాంటి మనిషిని నువ్వు నిందించి మాట్లాడావనంటే ఆ భగవంతుడు కూడా ఊడుకోడు. ఈసారి నువ్వు ఇంక పతనమే, నీ చరిత్ర అయిపోతుంది. ఓకేనా?